కరెంటు కోత దోమల మోత రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు గంటల తరబడి కట్ చేస్తున్న వైనం రాత్రిపూట జనం అవస్థలు విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు ఆందోళనలో అన్నదాతలు స్పందించని అధికారులు రేవంత్ సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం కరెంటు కోతలు ఇష్టం వచ్చినట్టు తీస్తారు ఊర్లలో వ్యవసాయం చేస్తున్న అడిగితే అది ఇంకా క్లియర్గా చెప్తారు బాయికాడిపోయి ఇప్పుడు యాసంగి ఇది ఎండలు అప్పటికే ముదిరిపోయినాయి ఇది ఫిబ్రవరి అయిపోతుంది ఇంకా రేపటితో ఫిబ్రవరి అయిపోతుంది ఇక మార్చి నుంచి దంచుకొడుతుంటుంది ఎండ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షాన్ని కూడా ఇప్పుడు పొట్టకొస్తుంది ఇప్పుడు తడారొద్దు తడారిందనుకో పొట్టకొచ్చే చేను తాలు పోతుంది అది ఈంతే తాలు పోతుంది అది మొత్తం అది గట్టిగా ఉంటుంది గింజ సో కాబట్టి తడారకుండా ఎప్పుడు నిండుగా పొలానికి నీళ్ళు పెట్టుకోవాలి వర్షానికి నీళ్ళు పెట్టుకోవాలి ఈ మోటార్లు ఆన్ చేస్తే గంట సేపు పోయంగానే పోతా ఉంది ఫస్ట్ మాడి వారంగానే కరెంటు పోతుంది మళ్ళీ మోటరే మళ్ళీ కరెంట్ వచ్చి మళ్ళీ పెట్టి లోపల మళ్ళీ అదే ఫస్ట్ మాడికి పోతుంది చివరి మాడి దాకా నీళ్ళు పోతలేవు ఇదొక సమస్య ఇంకొక సమస్య ఏంటంటే అసలు కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు చాలా వరకు తగ్గిపోయింది నాణ్యమైన కరెంటు ఇస్తలేరు గతంలో జమాన్లో సమైక్య పాలనలో ఆ మొదటి ట్రాన్స్ఫారం కాడు ఉన్నటువంటి ట్రాన్స్ఫారం పక్కనటువంటి మోటార్లు మంచిగా వస్తాయి ట్రాన్స్ఫార్మర్కి చివరిగా ఉన్నటువంటి మోటార్లు గుయ్యం 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 అంటాయి ఆ స్టార్టర్ల కింద కట్టెలు పెట్టి లేపాలి ఇక అల్ల పెట్టి కుచ్చి పట్టుకోవాలి అది పోసిపోయాక గిన్ని పోయాలి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కనపడతా ఉన్నాయి ఊర్లల్లో చివరి ట్రాన్స్ఫార్మర్కి ఉన్నటువంటి చివరి మోటార్లు పోయడం లేదు అంటే నాణ్యమైనటువంటి కరెంటు రావడం లేదు సఫిషియెంట్గా వాళ్ళకి రావడం లేదు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి తిప్పలు ఉన్నాయి ఊరళ్ళకు పోతే ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది హైదరాబాద్లోనే కట్ చేస్తారు గంట 2 గంటలు అక్కడో ఇక్కడో ఇంకేమనంటే మెయింటెనెన్స్ అంటారు ఇంకేమనంటే ఇక్కడ చెట్లు కొడుతున్నాం అంటారు అది ఏ చెట్టు కొట్టేది లేదు ఏది చేసేది లేదు ఇక ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి మీరు ఇవన్నీ ఒక ఇండికేషన్ మొన్న వరుస పెట్టి పేపర్లో వచ్చేది చూస్తావా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం ఇగో ఇంతింత వచ్చింది అని చెప్పేసి పేపర్లు వరుస పెట్టి రాస్తూ ఉంటాయి ఎందుకు ఇవన్నీ రేపటి నాడు పవర్ కట్ కాబోతా ఉన్నది ఇంకా పూర్తి స్థాయిలో ఎండలయ్యి అందరి ఇండ్లల్లో ఏసీలు ఫ్రిడ్జులు ఈ కూలర్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా ధూళి తీరిపోతుంది కరెంటు వాళ్ళకి సో కాబట్టి కరెంట్ ఇంకా ఎక్కువైతే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడో గంట అక్కడో గంట 2-3 గంటలు ప్రకటిస్తారు చూడండి అధికారికంగా వీళ్ళు ప్రకటించకపోయినా అనధికారికంగా ఇంకో ఈ కరెంటు కోతలు మాత్రము ఉన్నాయి ఇంకా ఉంటున్నాయి కొనసాగుతూనే ఉన్నాయి మనం ఇప్పటికే 2-3 సార్లు చూసినాం వీడియోలు కూడా ఊకే వస్తుంటే పోతుంటే ఏవైనా ఖరాబ్ అవుతాయి మోటార్లు అయినా ఖరాబ్ అవుతాయి కంప్యూటర్లు అయినా ఖరాబ్ అవుతాయి ఇంజిన్లు అయినా ఖరాబ్ అవుతాయి యంత్రాలైనా ఏవైనా ఖరాబ్ అవుతాయి సో ఇట్లా అన్ని రాత్రిపూట అయితే దోమలతోని జాగారం చేయాల్సి వస్తుంది చాలా చోట్ల ఇప్పటికే హైదరాబాద్ లాంటి మున్సిపాలిటీలలో కావచ్చు కార్పొరేషన్లలో కావచ్చు ఎక్కడైనా సరే నీకు దోమల నియంత్రణ కోసం చర్యలు మొత్తానికే బంద్ చేసి శానిటైజేషన్ మొత్తానికే బంద్ చేశారు ఇంతకుముందుకు వారానికి ఒకసారో నెలకు 2 సార్లు వచ్చి ఈ దోమలకు సంబంధించిన ఫాగ్ కొట్టేవాళ్ళు అదేది లేదు ఇప్పుడు ఆ పారిశుద్ధ కార్మికులు వచ్చి మొత్తం నీళ్లు గీళ్ళు ఏం లేకుండా తేటగా చేసుకునేవారు ఇప్పుడు దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి